హలో, కాకరకాయ కూర కోసం అయితే ముందుగా పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత పోపు దినుసుల్లాగా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. సీజనల్ వెజిటబుల్ కాబట్టి తప్పకుండా వండుకోండి. ఇప్పుడైతే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సేమ్ ఇది కూడా అన్ని కూరలు ఎలా వండుతామో అలానే వండాలండి. డిఫరెన్స్ ఏం లేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ముద్ద కూర వండుతున్నాం. సో ఇప్పుడైతే ఆనియన్స్ని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా లైట్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేస్తే చాలు. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి కూర. దీన్నైతే పులుసులాగా కూడా వండుకుంటారు కొంతమంది పెసరపప్పు వేసి కూడా వండుకుంటారు. కొంతమంది ఏమో టమాటోస్ యాడ్ చేసి కూడా వండుకుంటారు అనమాట. లేకపోతే ఇలా ఉట్టిగా ఉల్లిగడ్డలు వేసి కూడా వండుకోవచ్చు. ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మేము వెల్లుల్లి కారం వేస్తున్నాం. సో వెల్లుల్లిలు అండ్ కారం, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సో ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు మగ్గిపోయాయండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్టు మగ్గిపోతే చాలు. ఇవి తొందరగానే మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే ఇప్పుడు కూరలో వేసుకుందామండి. ఓన్లీ 3 స్పూన్స్ సరిపోతుంది. టీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. సో ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందండి కూర. మీరు ఎలా అయినా వండుకోండి. నాకైతే దీంట్లో పులుసు వేసి కూడా చాలా నచ్చుతుంది. ఇలా ఓన్లీ ఆనియన్స్ వేసి ఫ్రైలా చేస్తే కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి. అండ్ ఓన్లీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకొక 4 to 5 మినిట్స్లో మన కూర ప్రిపేర్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇదైతే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సీజనల్ వెజిటబుల్ కాబట్టి మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది, మంచి ప్రోటీన్స్ ఇస్తుంది, మంచి విటమిన్స్ ఇస్తుంది, హెల్త్ ఇష్యూస్ రాకుండా చూస్తుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇయర్లీ వన్సే వెజిటబుల్ దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా కాకరకాయ తెచ్చుకొని వండుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.